అందరికీ నమస్కారము. పత్రికా విలేకరులకు అలాగే బలిజ కాపు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. శ్రీ కృష్ణదేవరాయల కాపు సేవాలయ సంస్థ అనేది మా తండ్రి గారు టిఎస్ నర్సయ్య గారు స్థాపించడం జరిగింది. దీని విధి విధానం ఏంటంటే ఈ నెల 30వ తేదీ బలిజ కులస్తులకు కాపులకు అందరికీ ఉచిత వివాహాల పరిచయ వేదిక అనే ఒక కార్యక్రమం సిఎస్ఐ జేసీఎం కమ్యూనిటీ హాల్లో ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంస్థ విధి విధానం ప్రతి ఒక్క బలిజ కులస్తులు ఐక్యతగా ఉండాలంటే వాళ్లకు నమ్మకం కావాలంటే సేవ కావాలి. సేవ ఎప్పుడైతే సేవా కార్యక్రమము మన బలిజస్తులకు అందించినామో అప్పుడు వాళ్ళకు నమ్మకం కలిగితే అందరూ ఐక్యతగా ఉంటారనే ఉద్దేశము. అలాగే ఒక 2 కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు బాగా ముందుకు పోవాలంటే ఇలాంటి ఒక వివాహాల పరిచయ వేదిక అనేది ఒకటి మూవ్ చేస్తున్నాము. దాని తర్వాత రెండోది మేళ అనేది కూడా మేము కార్యక్రమం పెడుతున్నాము. దాని ద్వారా కూడా బలిజ కులస్తులు మన కాపు కులస్తులు అందరూ ఆర్థికంగా కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ స్థితిగతుల మీద కూడా మేము సర్వే నిర్వహించి మా నాన్నగారు ఈ శ్రీకృష్ణదేవరాయల కాపు సేవాలయ సొసైటీ అనే సంస్థ ఒకటి స్థాపించడం జరిగింది. అలాగే పెద్దలు ప్రముఖులు అందరితో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చర్చించి దీన్ని ఎంతో కొంచెం అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు మన వేదిక ముందున్న పెద్దలందరి దగ్గర కూడా సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ సలహాల మేరకు ఈ యొక్క సంస్థ ద్వారా ఇలాంటి ఒక క్యాంప్స్ అనేవి నిర్వహిస్తూ ఇలాగే ముందుకు పోతున్నామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అందరికీ కృతజ్ఞతలు. మీడియా వారికి బలిజ కులస్తులందరికీ నమస్కారం. మరియు ఇక్కడ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే పెద్దలు గౌరవనీయులు నర్సయ్య గారు వాళ్ళ అబ్బాయి పవన్ తేజ గారు ఒక మంచి కార్యక్రమాన్ని బలిజ కులస్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాపు సేవాలయ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాల కోసము బలిజ కులస్తుల్లో ఆ పరిచయ వేదిక అంటే వివాహాల కోసము పరిచయ వేదిక కూడా వాళ్ళు 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు ఆదివారం సిఎస్ఐ దీంట్లో మిషన్ కాంపౌండ్ దగ్గర ఉన్న సిఎస్ఐ భవనంలో కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. అందులో దాదాపు మన చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాల్లో మన బలిజ కులస్తులు చాలామంది ఉన్నారు. మదనపల్లిలో అయితే దాదాపు 40,000 మంది పైచిలుకు బలిజలు ఉన్నారు. అలాగే రాజంపేట, రైల్వే కోడూరు, తంబలపల్లి, కొత్తకోట, పుంగనూరు, పలమనేరు, పీలేరు ఈ సెగ్మెంట్స్లో అంతా కూడా బలిజ కులస్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక వేదిక లేదు. అది వీళ్ళు చక్కగా గుర్తించడం జరిగింది. ఇంతమంది బలిజ కులస్తులు ఉన్నప్పుడు వాళ్ళకి వివాహ పరిచయ వేదిక అనే ఒక కార్యక్రమాన్ని వీళ్ళు పెడుతూ ఆ కార్యక్రమంలో ఎవరికైతే యువతి యువకులకి పెళ్లి కావాలో వాళ్ళ అమ్మా నాయన వాళ్ళ పిల్లలు రాలేకపోతే వాళ్ళ ఫొటోస్ తీసుకొని ఆ 30వ తారీఖు ఆ సిఎస్ఐ కళ్యాణ మండపానికి వస్తే అక్కడ పరిచయాలు జరుగుతాయి అన్నమాట. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6, 7, 8, 9 అయినా కూడా వాళ్ళకి అన్ని వసతులు కూడా వాళ్ళిద్దరూ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి డ్రింకింగ్ ఫెసిలిటీ, మధ్యాహ్నం భోజన సదుపాయం, స్నాక్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి వీలైతే అమ్మా నాయన బిడ్డలు వస్తే చాలా బాగుంటుంది. లేదు ఒకవేళ బిడ్డలు రాలేకపోతే ఫొటోస్ తీసుకొని వస్తే కూడా వాళ్ళు ఆడ చూసుకొని ఒకరికొకరు మా అబ్బాయి ఏం చదువుతున్నాడు, మా అబ్బాయి ఏమి చేస్తున్నాడు, ఏమి బిజినెస్ చేస్తున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడా, చెన్నై, బెంగళూరా, అదర్ కంట్రీసా అని ఒకరికొకరు చెప్పుకొని ఒక పరిచయ వేదిక. ఆ వేదికే మళ్ళీ నెక్స్ట్ కళ్యాణానికి ఒక దారి చూపిస్తారు అనమాట. అది మంచి సేవా కార్యక్రమం మీరు చేసినారు కాబట్టి ఆ సేవా కార్యక్రమం చేస్తున్న మీకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇవన్నీ కూడా మంచి పనులు కాబట్టి బలిజ కులస్తులందరూ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటే చాలా మంచి మన మనోరందరికీ మంచి జరుగుతాయని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. జై శ్రీకృష్ణదేవరాయల కాపు సేవాలయ సమితి. ప్రెస్ క్లబ్లో శ్రీకృష్ణదేవరాయ కాపు శ్రీకృష్ణదేవరాయ సొసైటీ ఆధ్వర్యంలో మన నరసయ్య గారు ఏర్పాటు చేశారు. వాళ్ళ కుమారుడు తేజ. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మదనపల్లిలో దాదాపు 50,000 పైచీలకు బలిజలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో కూడా బలిజ కాపు అనేది కీలక పాత్ర పోషించే అత్యధిక మెజారిటీకి ఫస్ట్ ప్లేస్లో ఉండి వాళ్ళు ఈసారి ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. సో ఈ యొక్క బలిజల్ని కాపుల్ని ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ మొట్టమొదటిగా మదనపల్లి నుండే మన నరసయ్య గారు ఈ యొక్క
వివాహ వేదిక అనే కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ మన స్థానిక మిషన్ కాంపౌండ్ పక్కనటువంటి సిఎస్ఐ కన్వెన్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మదనపల్లి నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాయచోటి, తంబాళ్లపల్లి, పీలేరు, వాయిల్పాడు, పుంగునూరు, పలమనేరు, కుప్పం ఈ యొక్క అన్ని నియోజకవర్గాల నుండి కూడా ఎవరైతే వధూవరులు అవసరమైనారో వాళ్ళు వచ్చి ఈ యొక్క వేదికను పంచుకొని ఉచితంగా సేవలు అందిస్తారు. ప్లస్ మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి మీరు యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. కేవలం ఒక బలిజ వివాహ వేదిక కాకుండా బలిజలందరూ ఐక్యం అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తున్నాను. ఇదే కాకుండా వీళ్ళు ఈ యొక్క వివాహ వేదికతో ఏర్పాటు చేసి అదే కాకుండా జాబ్స్ కానీ అంటే ఫ్యూచర్లో ఎటువంటి అవసరం ఉన్నా కూడా నరసయ్య గారు వాళ్ళ కొడుకు ముందుండి అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో వీళ్ళొక యూనిట్స్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేశారు. ఈ యొక్క మొదటి అడుగు మీరు వేస్తున్నారు కాబట్టి మా అందరి సహకారము వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క ఏవైతే ఇప్పుడు నియోజకవర్గాలు చెప్పానో వాళ్ళందరూ కూడా వచ్చి సహకరించాలి వాళ్ళకి. ఆ 30వ తేదీ ఉన్న కార్యక్రమానికి ఈరోజు మేము ఇక్కడ మన ప్రెస్ క్లబ్ నుండే ఒక ప్రచార రథాన్ని కూడా తిప్పుతున్నాము. దానికి కూడా అందరూ మీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ యొక్క 30వ తేదీ జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి నరసయ్య గారికి వాళ్ళ కొడుకుకి సహకరించి మీరు కూడా బలిజల అభివృద్ధికి మీ యొక్క చేతిని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకే అంటే